95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అడుగుపెట్టారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సెలవు ఉన్నప్పటికీ సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. తన కార్యాలయంలో సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖపై తొలి సమీక్ష నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నూతన సచివాలయం విషయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అందుకు అనుమతి లేదంటూ పోలీసులు ఏకంగా కిలోమీటర్ ముందే అడ్డుకున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ వ్యవసాయ మార్కెట్ తో పాటు మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కాక అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. హైదరాబాద్ లో రాత్రి కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడి ఓ గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాసులు పూర్తిగా నీట మునిగాయి. నెల గడిచిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో ఈ పరిస్థితి దాపరించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మిక దినోత్సవ వేడుకలు సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ హాజరై జెండాను ఆవిష్కరించారు. సుపరిపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నరకాసుర పాలన సాగిస్తున్నారని తెదేపా సీనియర్ నేత వాసు ధ్వజమెత్తారు. ప్రజారంజక పాలన బదులుగా ప్రజాభక్షక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. దళిత అధికారులపై దాడులు చేసేలా పార్టీ నేతలకు సీఎం పేటెంట్ ఇచ్చినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. రైతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొట్టు వెల్లడించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్య కాండంతో దాచుకోవడంలో వైసీపీ నేతలు మునిగి తేలుతున్నారని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మేడే సందర్భంగా రిక్షా కార్మికులతో కలిసి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా రిక్షా తొక్కి రిక్షా కార్మికులకు ఉత్సాహం నింపారు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సెక్రటరియట్కు ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డు లభించింది. అవార్డు రావడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసీఆర్ చొరవ వల్లే అవార్డు వరించిందని ఆయన అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై అక్కడక్కడ చెట్లు విరిగిపడడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పర్వతగిరి, సంగెం, మైనవోలు మండలాల్లో పలు చోట్ల అకాల వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి కొన్ని గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. 6 నెలల క్రితం 160 గ్రామాలకు 139 గ్రామాలు తిరిగానని, మునుగోడు ప్రజలు దగాకు గురయ్యారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉప ఎన్నికల్లో నాయకులు ఇచ్చిన హామీలు పత్రికా ప్రకటనలుగా మిగిలిపోయాయన్నారు. రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలతో పాటు సొంత చెల్లిని, తల్లిని కూడా మోసం చేశాడని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల ముందు కోడికత్తి కేసు తానే సృష్టించి సానుభూతి సంపాదించారని పేర్కొన్నారు. పాలేరులోని వైఎస్ఆర్టీపీ పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు జరిగాయి. పార్టీ అధినేత్రి షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జెండాను ఆవిష్కరించారు. షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ బిడ్డ పాలేరులోనే పోటీ చేస్తుందని, ఎవరికి ఎటువంటి అపోహ అవసరం లేదని అన్నారు. వైసీపీ అరాచక పాలనలో కార్మిక వర్గం కుదేలైందని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు నాదెండ్ల మనోహర్ అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో పార్టీ నేత కోన తాతారావు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మనోహర్ కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. 4 ఏళ్లు వైసీపీ పాలనలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని చెప్పారు. ఏం ఘనత సాధించారని, ఇంటింటికి వెళ్లి గోడలకు స్టిక్కర్లు అతికిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణం రంగం పూర్తిగా దెబ్బతినటానికి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల నుంచి గుణపాఠం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
అనకాపల్లి జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు నిరసన తెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనగా పూడిమడక జట్టి నిర్మాణ హామీని నెరవేర్చాలని సొంత పార్టీలోని కొందరు నేతలు డిమాండ్ చేశారు. పథకాల అమలు విషయంలో వివక్ష చూపిస్తున్నారని వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ఓ వ్యక్తిపై చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. భార్య తనపై దిశ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందని మనస్తాపం చెందిన భర్త పోలీస్ స్టేషన్కు సమీపంలోనే కాళ్ళు చేతులపై పెట్రోల్ పోసుకుని లైటర్తో అంటించుకుని గాయాల పాలయ్యాడు. ఏలూరు జిల్లా కొత్తూరుకు చెందిన పరస డేవిడ్కు పెదవేగి మండలం వంగూరుకు చెందిన కీర్తితో వివాహమైంది. వీరిరువురి మధ్య వివాదాలు తలెత్తడంతో కీర్తి తన భర్త డేవిడ్పై ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జగన్ అవినీతి నేర రాక్షస పరిపాలనలో కార్మిక, కర్షక, అణగారిన వర్గాల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. జగ్గంపేట రావులమ్మ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో మహా కుంభాభిషేకంలో 5వ రోజు ఉదయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి దంపతులు మరియు కొలాన్ రాజారెడ్డి, పూజిత దంపతులు ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు చేతుల మీదుగా వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా గణపతి పూజ ప్రారంభించారు.